హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ ఫ్రెండ్స్ బై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా? ఏంటి అందరూ కలిసి కార్లో ఎక్కడికో బయలుదేరారు అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ చిన్న బాబు పుట్టాడు, వాడికి నేమింగ్ సెరమనీ ఇంకా క్రైటింగ్ సెరమనీ ఉందన్నమాట. సో ఇన్వైట్ చేశారు, ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళేసరికి పూజ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ పూజ అవ్వలేదండి, అప్పుడే స్టార్ట్ అయ్యింది. అంటే ఒక హాఫ్ అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పూజ జరిగిన తర్వాత పంతులు గారు బాబు నేమ్ పేరెంట్స్ని అడిగి రైస్లో రాపిస్తున్నారు. బాబు ఫాదర్ బాబు వేలు పట్టుకొని వాడి నేమ్ రాపించారనమాట. బాబుకైతే వేదిక్ రామ్ అని పేరు పెట్టారండి. పేరు కూడా చాలా బాగుంది. गुदाचे गुदाचे नाम्ना गुदाचे नाम्ना नाम्ना गुदाचे गुदाचे नाम्ना प्रियेण प्रियेण नाम्ना गुदाचे गुदाचे नाम्ना प्रियेण सुकृतस्य लोके असदस्य सुकृतस्य सुकृतस्य सदन्न सदन्न सुकृतस्य पाहि यज्ञं यज्ञं पाहि 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 यज्ञं पाहि यज्ञं यज्ञं. ఇంకొన్ని పూజా కార్యక్రమాలు కానిచ్చేసి తర్వాత మేనమామని వచ్చి చెవులో పేరు చెప్పమని చెప్పారు. వాళ్ళ మేనమామ వచ్చి ఫస్ట్ బాబుకి ఉంగరం తొడిగి తను కూడా రైస్లో వేదిక్ రామ్ అని పేరు రాపించారు. వచ్చిన తర్వాత ఇంకా పంతులు గారికి టైం అవుతుంది వెళ్తున్నా అనేసరికి బాబు పేరెంట్స్ కూడా పంతులు గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత బాబు మేనమామ వాడి చెవిలో 3 times వాడి పేరు చెప్పి కొంచెం తేనె నాటిపించారనమాట. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు 1 year లోపు పిల్లలకి తేనె పెట్టకూడదు అని చెప్పి. సో కానీ అది శాస్త్రం అట్లా అని చెప్పి వాడికి తేనె నాటిపించారు. సో అందరూ ఎంతమంది రిలేటివ్స్ వచ్చారో వాళ్ళందరూ చెవులో నేమ్ చెప్పి తేనె నాటిపిస్తూ ఉన్నారంట. సో చెప్తున్నారు కొంచెం కొంచెమే అలా పెట్టినట్టు పెట్టండి, ఎక్కువ నాటిపించవద్దు అని చెప్పి. సో వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా, ఎందుకంటే వాడికి చాలా ఇరిటేటింగ్గా ఉంది. అది కాక సమ్మర్ వేడి కదండి, ఒక డంగరీ డ్రెస్ వేసుకున్నాడు. సో వాడికి గాలి రావడం లేదో ఏమో, కొంచెం ఏడుస్తూ చిరాకు చేస్తూ ఉన్నాడు. అలా అందరూ తినిపించారు. మొత్తానికైతే వాడు స్వీట్ ఏడుస్తూ కూడా కొంచెం హనీని బాగానే నాకేస్తూ ఉన్నాడు. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత వాడికి ఒక చిన్న అన్నయ్య ఉన్నాడు అనమాట, 6 years. వాడు కూడా నేను తినిపిస్తా అనేసి వాడికి కూడా ఇచ్చాడు తినిపించడానికి. మంచిగా తినిపించాడు వాళ్ళ చిట్టి తమ్ముడికి. ఇంకా తినిపించిన ప్రతి ఒక్కరూ ఒకటే చెవులో చెప్తుండేసరికి అత్తయ్య గారు అంటున్నారనమాట, ఏంటి అందరూ ఒకే చెవులో చెప్తున్నారు, ఇంకో చెవులో చెప్పరా, వాడు చెవి వాచిపోతుందని జోక్ చేశారు. అందుకని ప్రవీణ్ వచ్చేసి అనమాట వాడి నేమ్ని 3 times.
అలా అందరూ చెప్పేసిన తర్వాత బాబుకి కొన్ని ఫొటోస్ తీసాము. వాడైతే భలే క్యూట్గా ఉన్నాడు, అసలు ఎంత ముద్దుగా ఉన్నాడంటే ఫొటోస్కి కూడా భలే చూస్తున్నాడు. మా తీక్షణ అయితే అస్సలు చూడదు, చాలా ఆశ్చర్యార్థకం ఫేస్ పెట్టుకొని చూస్తుంది. అలా మార్నింగ్ ఫంక్షన్ నేమింగ్ సెరమనీ అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ అది తిన్నామన్నమాట. ఫుడ్ది కూడా అందరం కూర్చొని భలే తిన్నామండి ఫ్యామిలీ అంతా. కానీ ఆ వీడియో క్లిప్ నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఆకలేస్తుందని ఫస్టే కూర్చొని పోయాను తిండి దగ్గర. సో ఆ వీడియో మిస్ చేశాను. ఇదిగో తీక్షణ ఇంకా ఇట్లా ఎవరో ఒకరు ఎత్తుకుంటూ ఉండలేము కదండి, ఎవరో ఒకరికి ఇస్తే అలా ఆడిస్తూ ఉన్నారు. వీడు పాప మార్నింగ్ పూజలో కూర్చొని నిద్రపోలేదు కదా, ఆకలి కూడా అలసిపోయాడు, టయర్డ్ అయిపోయాడు కూడా చిన్నోడు. తర్వాత కొన్ని పువ్వులు తీసుకొస్తే ఈవినింగ్ క్రాడిల్ సెరమనీ ఉంది కదండి, దానికి డెకరేషన్ చేయాలని చెప్పి అందరు దండలు కడుతూ ఉన్నారు. కట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో రిటర్న్ గిఫ్ట్స్లో కూడా వేస్తారు కానీ తాంబూలం, అరటి పండ్లు అట్లా ఏవో అవన్నీ వీళ్ళు ప్యాక్ చేస్తూ ఉన్నారు. నేనేనా ప్రతి చిన్నదాన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను. అలా మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ రెడీ అయిన తర్వాత దీపు అయితే ఉయ్యాలని భలే డెకరేట్ చేశాడు. సో కింద ఒక ఏమంటారు మ్యాట్ లాంటిది వేసి చుట్టూ తాంబూలను పెట్టి బాబుని పడుకోవడానికి రెడీ చేశారనమాట. ఆ తర్వాత బుడ్డోడిని మంచిగా అందులో పడుకోబెట్టేశాడు. బుడ్డోడైతే రెడీ అయిపోయాడు. ఈవినింగ్ ఒక కొత్త డ్రెస్ వేసుకొని, ఈ డ్రెస్లో అయితే భలే క్యూట్గా ఉన్నాడు. కింద ఒక చిన్న నిక్కరు, పైన షర్ట్, దానిపైన కోట్ కూడా వేశాడు. ఇది అనమాట వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ, మమ్మీ డాడీ ఇద్దరు కొడుకులు. అలా వాడిని ఉయ్యల్లో వేసేసారు. ఉయ్యల్లో వేసిన తర్వాత అందరూ వచ్చి బ్లెస్ చేస్తూ వాళ్ళు ఏదో రిటర్న్ గిఫ్ట్ కాదు, అందరూ వచ్చి బ్లెస్ చేస్తూ ఏదో ఒక గిఫ్ట్ పెడుతూ ఉన్నారు. వాడైతే ఫుల్ నిద్రపోయాడు, అసలు ఎంత లేపినా లేవట్లేదు. సో పడుకున్నప్పుడు వేయకూడదు అని చెప్పి కొంచెం కాళ్ళ మీద ఇట్లా కొట్టి లేపితే ఆ ఉయ్యలలో వేసిన కొద్దిసేపు లేసాడు, మళ్ళీ వెంటనే పడుకుని పోయాడు అనమాట. అసలు వాడు పడుకొని కూడా భలే ముద్దుగా ఉన్నాడు. వాళ్ళ పిన్ని అయితే వాడికి ఒక చిన్న బ్రేస్లెట్ పెట్టింది, అది కనిపించేలా చెయ్యి అట్లానే పెట్టుకుని పడుకున్నాడు అనమాట. భలే ఉన్నాడు అసలు. ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్కరు వచ్చి బ్లెస్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. అలా చాలా సరదాగా జరిగిందండి ఫంక్షన్. భలే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. రెడీ అవ్వడం, వెళ్ళడం, రావడం, టయర్డ్ అయిపోవడం ఇదే సరిపోతుంది అసలు. ఎందుకంటే ముహూర్తాలు కూడా లేవు అని చెప్తున్నారు కదండి. ఇంకా పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఫంక్షన్లో. అంటే ఫంక్షన్ అంటే మా ఫ్యామిలీలోనే మొత్తం ఒక చిన్న పిల్లలు ఒక 10-12 మంది ఉన్నారనమాట. ఎవరో అంటూ ఉన్నారు ఇది ఒక చిన్న మినీ అంగన్వాడీలా ఉందని చెప్పి. ఒకరు ఊరుకుంటే ఒకరు ఏడుస్తూ ఉన్నారు. అలా మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మొత్తం అందరిని బ్లెస్ చేసేసిన తర్వాత ఇంకా బుడ్డోడికి పాలిచ్చి పడుకోబెట్టేశారు. కట్టబుల్లదండి ఇంకెందుకు ఆ మాత్రం నువ్వెంది కదా, ఆ మాత్రం నువ్వెందుకు ఫోటోగ్రఫీ చేయడం మరి కదక్క? లేదు రే రితిక్ లాగరా, రితిక్ ఏంది ఇద్దరు సరసలు ఇక్కడ దీపు దగ్గర చేయకండి. ఎందుకు ఏం దీపు దగ్గర చేస్తున్నారు మీరు ఇద్దరు? అక్క పాస్పోర్ట్ కూడా ఆగుద్దా? పాస్పోర్ట్ అరే రే రితిక్ ఇలా చూడండి, కొంచెం నుంచొని ఆల్రెడీ చిన్నప్పుడు నుంచునే వస్తుంది తెలియట్లేదు మీకు.
సుబ్బు బాబాయ్ ఇచ్చాడు సుబ్బు బాబాయ్ ఇచ్చాడు అది ఆడు ఇప్పుడు ఆడిచ్చాం బాబాయ్ సార్ ఇది యూ రెస్పెక్ట్ నేను రెస్పెక్టా ఏదో పెట్టాను సార్ బుద్ధి మర్మాలు ఇంకా ఆకలి అయిపోతుంది, ఆకలి ఇస్తుంది టైం అయితే మనకి ఇంకా భోజనానికి వెళ్ళిపోయాము. కింద అందరం క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట. సో కిందకి వెళ్ళి మంచిగా బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, పన్నీర్ కర్రీ, వంకాయ మసాలా అన్నీ మంచిగా లాగిచ్చారు. అందరం తిన్నాం మంచిగా. భోజనాలు కూడా అయిపోయిన తర్వాత పైకి వచ్చి స్టేజ్ ఖాళీ అయిపోయింది కానీ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అందరు కాదు, కొంతమంది. తీక్షణ కూడా వాళ్ళ పిల్లలతో భలే ఎంజాయ్ చేసింది, మంచిగా ఫొటోస్ దిగింది. వాళ్ళ నాన్న తనని ఆడించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నేను ఫోటో తీద్దామంటే అసలు నవ్వదు, ఆడిస్తూ ఉంటే నవ్వుతుంది. సరే అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పాను, నవ్వించండి, కొన్ని ఫొటోస్ తీస్తానని. నేను తీస్తా అని చెప్పినప్పుడు మాత్రం నవ్వట్లేదు, అలానే చూస్తుంది. దానికి కూడా ఫొటోస్ ఇష్టం లేదేమో, ఎప్పుడు ఆశ్చర్యార్థకం ఫేస్ వేసుకొని చూస్తుంది, అస్సలు నవ్వదు. అలా డే మొత్తం అలా గడిచిందండి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అలా కాదు, నువ్వు అమలాపురమా, చూసారు కదండి మా వీడియో. మీకు కనుక మా వీడియో